SV6 న్యూస్ సమగ్ర సమాచార వారిది. నగరంలో ఆర్టీఏ అధికారులు స్కూల్ మరియు కళాశాల బస్సులపై మరోసారి కొరడా జులిపించారు. ఈ రోజు ఉదయం ఎల్బీ నగర్లో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 3 స్కూల్ బస్సులపై కేసు నమోదు చేసిన ఆర్టీఏ అధికారులు కేర్నాంపల్లి నర్సింగ్ కళాశాల బస్సుని సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులు నమోదు చేసిన 3 స్కూల్ బస్సులు ఫిట్నెస్ మరియు ఆర్టీఏ నిబంధనలను పాటించడం లేదని మరియు కేర్నాంపల్లి నర్సింగ్ కళాశాల బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని తీసుకెళ్లడంతో సీజ్ చేయడం జరిగింది అని ఆర్టీఏ అధికారులు తెలిపారు. కొత్తపేటలో ఆర్టీఏ హైదరాబాద్ ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో బస్సుల చెకింగ్ ఈఐబి బస్సుల చెకింగ్ జరిగింది. దాదాపుగా 125 బస్సులు చెక్ చేయగా అందులో 3 బస్సులు డిఫెక్టివ్గా, ఒకటి పర్మిట్ లేకుండా, ఒకటి ఫిట్నెస్ లేకుండా, ఇంకోటి ఓవర్లోడ్ క్యారీ చేస్తాం. అంటే సీటింగ్ కెపాసిటీ 40 ఉంటే 47 మందిని క్యారీ చేస్తూ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ని కూడా పాపం ఫుట్బోర్డ్ మీద కూర్చోబెట్టడం జరిగింది. అలాంటి వాళ్ళని కూడా సీజ్ చేయటము, తర్వాత వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా మా స్టాఫ్ను పంపించి వాళ్ళ ప్రీమిసెస్లో డ్రాప్ చేసి తర్వాత నాగోల్ ట్రాక్ తీసుకొచ్చి అక్కడ సీజ్ చేయడం జరుగుతుంది. ఎన్ని బస్సులు సీజ్ చేశారా? ఇప్పటి వరకు 3 బస్సులు సీజ్ చేయడం జరిగింది. అదే ఒకటి ఫిట్నెస్ లేకుండా, ఒకటి పర్మిట్ లేకుండా, ఒకటి ఓవర్లోడ్ క్యారీ చేస్తుంది. మొత్తం ఎన్ని రోజుల నుంచి డ్రైవ్ నడుస్తుంది? ఎన్ని రోజులు నడుస్తుంది? డ్రైవ్ దాదాపు 12వ తారీఖు జూన్ 12 నుంచి నడుస్తుంది. ఇది జూన్ 30 వరకు నడుస్తూ ఉంటుంది. అలాగే అన్ని జ్యుడిషియల్లో నడుస్తున్న స్టేట్ వైడ్ మొత్తం నడుస్తూ ఉంది. ఇది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఆర్టీఓ ఆఫీసులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కావున ప్రతి యాజమాన్యం, ప్రతి ఈఐబి, ప్రతి స్కూల్ వాళ్ళు కూడా బస్సుని కండిషన్లో పెట్టుకొని అన్నీ సరిగా ఉన్న వెహికల్స్ వితిన్ ద టైంలో ఫిట్నెస్ చేసుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం.